గాదె సాయికృష్ణ మృతిపై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణలంక పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. అలాగే ఫోటోలు కూడా ఆయన విడుదల చేశారు. సాయికృష్ణను చిత్రహింసలు పెట్టి లాకప్ డెత్ చేశారని అంబటి సంచలన ఆరోపణలు చేశారు. అనుమానం రాకుండా కృష్ణలంక శ్మశాన వాటికలో దహనం చేశారని విమర్శించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని అంబటి డిమాండ్ చేశారు. సాయికృష్ణ ఒక మిడిల్ క్లాస్కు చెందినటువంటి వ్యక్తి. ఆయన మేనమామ కానీ వారు కానీ వారి కుటుంబం కానీ రాధారంగా మిత్రమండలిలో పనిచేసినటువంటి వ్యక్తులు. ఈ మధ్యకాలంలో జనసేనకు అభిమానులుగా తయారయ్యారు. జనసేన తరపున చురుగ్గా పాల్గొంటున్నటువంటి కుటుంబం కూడా. అయితే గాదే సాయికృష్ణ మీద కొన్ని కేసులు ఉండటం, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండటంతో అతన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, తీసుకొచ్చారు, కృష్ణలంకలో పెట్టారు. అక్కడ జరిగింది ఏమిటంటే కృష్ణలంకలో అతన్ని తీవ్రంగా హింసించారు. ఆ హింసించే క్రమంలో గాదే సాయికృష్ణ చనిపోయాడు. నాకు తెలిసిన సమాచారం మేరకు చనిపోతే ఏం చేస్తారు? సహజంగా లాకప్ డెత్ జరిగితే పోలీసులు కొడితే చనిపోతే ఏదో మసిపూసి మారేడుకాయ చేసేసి తల్లిదండ్రులకు అప్పచెప్పేసి రాజీ పెట్టేసుకుని వెళ్ళిపోతారు. కానీ విచిత్రం, పోలీసులు బాగా తెలివి మీరిపోయారు. అసలు రాజీలు లేవు, అప్పచెప్పటం లేదు, అసలు శవాన్నే మాయం చేసేద్దామని నిర్ణయించుకున్నారు. చిత్రం కదా ఇది. ఆ శవాన్ని కృష్ణలంక శ్మశాన వాటికకు తీసుకువెళ్ళి దహనం చేసేశారు. ఎలా దహనం చేశారో తెలుసా? ముందు ఒక కానిస్టేబుల్ కూర్చుంటాడు, వెనకో కానిస్టేబుల్ కూర్చుంటాడు, మధ్యలో శవం ఉంటుంది. 2 వీలర్ మీద తీసుకువెళ్తారు, అక్కడ దహనం చేస్తారు, ఆ బూడిదను మాయం చేస్తారు. ఇది జరిగినటువంటి సంఘటన. ఇది అందరికీ తెలుసు, బయట చెప్పుకుంటూనే ఉన్నారు. కానీ కోర్టు ముందు మాత్రం మాకు తెలియదు, ఎక్కడో ఉన్నాడు, వెతుకుతున్నాము, స్పెషల్ టీమ్స్ని పెట్టి అన్వేషిస్తున్నామని దొంగ మాటలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆ తల్లికి చాలా స్పష్టంగా సిఐ నాగరాజు చెప్పాడు, మీ అబ్బాయి మీద ఆశ వదులుకో, వాడు నాకు ఎదురు తిరిగాడు, వాడిని చంపేస్తాను, దండ కూడా రెడీ చేసుకోమని చెప్పి మరీ చంపేసినటువంటి సంఘటన ఇది. గాదే సాయికృష్ణ